మంత్రి పదవులు ఇవ్వకుండా ఆపాల్సినటువంటి అవసరం ఇంతకాలం ఒక బిగినింగ్ లో ఉండొచ్చు 6 నెలల లోపల అదంతా కంప్లీట్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టి సరిపోతుంది కదా. ఇవాళ మంత్రి పదవి లేకుండా సీఎం దగ్గర ఉండిపోవడము, దాన్ని మానిటరింగ్ చేయలేకపోవడము, అన్ని శాఖలు ఖచ్చితంగా అసంతృప్తి అనేది ఉంటది. ఖచ్చితంగా దాని అభివృద్ధి. మొన్న ఒక పెద్ద చర్చ జరిగింది, ఉగాది లోపలనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ప్రమాణ స్వీకారాలు కూడా ఆ రోజు ఉంటాయని అన్నారు. మరి మధ్యలో ఏం జరిగిందో. ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల నుంచి ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్తూ ఉన్నా మంత్రిగా చర్చించడానికి పోతున్నాడని వార్తలు వచ్చేయలేదా? కరెక్ట్, వస్తూనే ఉన్నాయి. ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే స్కోరింగ్లు వచ్చేస్తాయి. మంత్రి పదవులు విస్తరణ గురించి వెళ్తున్నాడు. ఏం విస్తరణ జరిగింది మరి? 30 సార్లు పోయించని ఆయన చెప్తున్నాడు. ఏం విస్తరణ జరిగింది మరి? ఎందుకు అధిష్టాన్ని ఒప్పించలేకపోయాడు? ఎందుకు వీళ్ళకి ప్రాధాన్యత ఇద్దాము, క్యాస్ట్ పరంగా కావచ్చు, లేకపోతే సీనియారిటీ కావచ్చు. లక్ష్మణ్ గారు, అయితే ఇక్కడ ఉన్నవేమో 6 మంత్రి పదవులు, ఆశావాహులు మాత్రము దానికి డబుల్ ట్రిపుల్లో ఉన్నటువంటి సంఖ్య. అలాంటప్పుడు అసంతృప్తులు ఎక్కువగా చెలరేగేటువంటి అవకాశం ఉంది. ఈ అసంతృప్తుల్ని తట్టుకోవడం కోసము మనం ఏమీ చేయలేక వీళ్ళందరూ పార్టీ మారుతాము, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ మారుతానని అల్టిమేటం ఇస్తూ ఉన్నారు కదా నేతలు. సో వీటన్నింటికి భయపడి వెనక్కి తగ్గింది అనేది ఒక వాదన ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజమేనాది? సింపుల్ మెజారిటీలో ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చారు. ఇప్పుడు పూర్తి మెజారిటీ ఉంది, ఇబ్బంది లేదు. అక్కడ ఎవరో ఒకరో నలుగురో బెదిరిస్తే వాళ్ళు బయటికి పోయినంత మాత్రాన గవర్నమెంట్ పడిపోతుంది కదా. ఇంకా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా వస్తారు. కానీ వాళ్ళు మా దగ్గరికే వస్తున్నారు, మేము తలుచుకుంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం అంటున్నారు బీఆర్ఎస్. అది జరిగే పని. కాంగ్రెస్ పార్టీ నుంచి అంత దిగజారిపోయో లేకపోతే ఇంకో కారణాలు ఇతర కారణాలు ఉన్నో బీఆర్ఎస్ పార్టీలకి పోయి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తామనేంత పరిస్థితి వాళ్ళైతే లేదు అని నేను అనుకుంటున్నాను. రైట్, ఉందేమో తెలియదు. నాకున్న సమాచారం మేరకు అలాంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదు. రైట్, కాకపోతే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా మాట్లాడతాడు, ఆయన ఏమంటాడు, ఆయన మేము పడగొడతామని లేదు, ఇలా జరుగుతున్నది, ఇలా ఆలోచిస్తున్నారు అన్నాడు. ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కలిసి భారీగా నిధులు ఖర్చు పెడితే ఏమైనా జరగచ్చు, జరగకూడదని చెప్పలేరు. ఇక్కడ మనం చూసాం కదా, బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో ఏం చేసిందో, మహారాష్ట్రలో ఏం చేసిందో చూసాం కదా. దేనికైనా కారణం మనీ తప్ప వేరే కారణమే లేదు కదా. మరి ఎంత ప్రలోభాలకైనా ప్రలోభాలకు లొంగిపోతారు. దాంట్లో ఏమి సందేహించాల్సిన